హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఆదికాండము 48వ అధ్యాయము 4వ వచనము. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనమూల సమూహం అగునట్లు చేసేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానం నజరైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి మనం ఏది అడిగినా సమస్తాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఎందుకంటే దేవుడు సమస్త మీద అధికారాన్ని యేసుక్రీస్తు ద్వారా మనలో పెట్టి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నాకు ప్రతి దాని మీద అధికారం ఉంది, క్రీస్తు ద్వారా నేను అధికారాన్ని పొందుకున్నాను, క్రీస్తు చేసిన కార్యాల ద్వారా నేను ఈ అధికారాన్ని నేను పొందుకున్నాను, ఆయన శిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన విశ్వసించడం ద్వారా నీ యొక్క అధికారాన్ని పొందుకుని ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళతావో ప్రతి దానిలో నీకు విజయం అనేది కలుగుతుంది. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఏ సిచ్యువేషన్లో వెళ్తున్నావో, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ఆ పరిస్థితి నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగించి ముందుకు వెళ్తావో, దేవా ఈ పరిస్థితి గుండా నేను వెళ్తున్నాను, ప్రతిదాని మీద నీకు అధికారం ఉంది, ప్రతిదాని మీద నువ్వు విజయం పొందినావు, కాబట్టి నీ ద్వారా ఈ పరిస్థితుల్లో నాకు విజయం కలుగును గాక అని ఎప్పుడైతే ప్రార్థించిన విశ్వాసం ముందుకు వెళ్తావో దేవుడు నీకు ఆ పరిస్థితుల్లో విజయాన్ని కలుగజేస్తాడు. అట్టి రీతిగానే ఈరోజు ఇచ్చిన వాగ్దానం ద్వారా ఎవరైతే దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే దేని గురించి ఆశపడుతున్నారో ఆశపడే ప్రతి హృదయం తృప్తిపరచబడును గాక అని ప్రవచిస్తున్నాను. అట్టి రీతిని ఎవరైతే ఆశపడి ప్రార్థిస్తున్నారో, ఏదైతే అడుగుచున్నారో, మీరు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు దేవుడు మీ పట్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలతో మీరే తోడని నడిపించిన తండ్రి. ఎవరెవరికి ఏ సహాయం కలదండి ఆ సహాయం అందించండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందించేయమని నా చెరడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.